గవర్నమెంట్ నుంచి ఏ స్కీమ్ వచ్చినా చెప్పుకుంటున్నాం కదా. మన ఫాలోవర్స్ ఏ ఒక్క స్కీము మిస్ అవ్వకూడదండి. అంటే బెనిఫిట్ వచ్చే ఏది మిస్ అవ్వకూడదని చెప్పి, ఆ సమాచార లోపం ఉండకూడదని చెప్పి నేనే స్వయంగా వివరాలన్నీ ఇస్తున్నానండి. ఇది రైతుల కోసం, ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం, పురుగు మందులు కానీ ఎరువులు కానీ లేకుండా చేసే వ్యవసాయం ఎంత మంచిదంటే అంత మంచిది. మీకు తెలుసు, మార్కెట్లో ఇది మామూలుగా మందులు వేసి చేసింది రూపాయి ఉంటే అవి 2 రూపాయలు 3 రూపాయలు ఉంటున్నాయి కదండి. అంత డిమాండ్ అయితే ఉంది. అయితే ప్రకృతి వ్యవసాయం చేసే క్రమంలో మరి మందులు వగేరా ఇవన్నీ కొట్టకపోతే ఎలా బతుకుతాయి? ఏ పంట బతికే పరిస్థితి లేదు కదా. సో ఇక్కడ ఏం కావాలి అంటే సహజ సిద్ధమైన పురుగు మందులు తయారు చేసుకోవాలి. పురుగు మందులు అంటే మళ్ళీ కెమికల్స్ కాదండి, కెమికల్స్ కాదు. సుభాష్ పాలేకర్ దగ్గర నుంచి రీసెంట్గా చాలామంది తయారు చేస్తున్నారు కదా బయో ఫెర్టిలైజర్స్. సో ఇక్కడ మరి ఇవి తయారు చేసుకోవడానికి ప్రభుత్వం అయితే చాలా సహాయాలు అందిస్తోందని తెలుసు. కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఏ సహాయం అందుతుందనేది చాలామందికి తెలియదు. లాస్ట్ ఇయర్ బడ్జెట్లోనే శాంక్షన్ చేసేశారు. ఈ సంవత్సరం గైడ్ లైన్స్ అయితే ఈ నెలలోనే గైడ్ లైన్స్ కూడా ఇచ్చేశారండి. ₹1,00,000 ఇస్తున్నారు. ఈ సెంటర్ ఎవరైతే పెట్టుకుంటున్నారో, నేను ఇది తయారు చేస్తాను అనుకునే వాళ్ళకి ₹1,00,000 అయితే గవర్నమెంట్ ఇస్తాను అని చెప్పేసి అంతా రెడీ చేసేసుకుందండి. మామూలుగా అయితే పురుగు మందులు అంటాం, వీళ్ళు జీవామృతం అంటున్నారండి. గోమూత్రం దగ్గర నుంచి ఇంకా చాలా కలిపి చేస్తూ ఉంటారు కదా, జీవామృతం. దీనికి ఒక పేరు పెట్టింది గవర్నమెంట్, బయో ఇన్పుట్ రీసోర్స్ సెంటర్స్ అంటుంది. అంటే బీఆర్సీలు. ఈ బీఆర్సీలు ఎవరైనా ఏర్పాటు చేసుకుంటానంటే మనకు అవసరమైతే మనం వాడుకుంటాం ఈ జీవామృతాన్ని. దగ్గరలో ఉన్నటువంటి రైతులకు కూడా కాస్త మంచి ధరలో, అంటే ఇక్కడ మనకి లాభం ఉంటుంది, వాళ్ళకి లాభం ఉంటుంది, మంచి ధరలో అందిస్తామండి. దీనికి ఏం కావాలి అంటే మీకు తెలియదు ఏముంది, గోమూత్రం దగ్గర నుంచి కాస్త ఒక షెడ్ ఉండాలి, డ్రమ్ములు ఉండాలి, ఇంకా మెటీరియల్ కూడా అవసరం కదా. సో ఇవన్నీ ఇవ్వడం కోసం ఒక ₹1,00,000 అయితే ఇస్తానంటుంది. అది కూడా 2 విడతలుగా అండి. ముందు ఒక 50,000 ఇస్తారు, తర్వాత అంటే కొంత సెటప్ అది చేసుకున్న తర్వాత ఇంకొక 50,000 ఇస్తారు అన్నట్టు. మరి ఈ జీవామృతం చాలామంది తయారు చేస్తున్నారు, మీలో కూడా చాలామంది ఉన్నారు. జీవామృతం తయారు చేసే వాళ్ళకు కూడా ఈ వీడియో పంపించండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అంటే ఆల్రెడీ పెట్టేశారు కదా, వాళ్ళకి డబ్బులు ఎవరేమో అనుకోవద్దు, వాళ్ళకు కూడా ఇస్తారండి. ఆల్రెడీ సెటప్ చేశారు, వాళ్ళకు కూడా సాయం కావాలి కాబట్టి వాళ్ళకి ఇస్తారు. లేదు నేను పూర్తిగా సేంద్రీయ వ్యవసాయానికి వెళదాం అనుకుంటున్నాను, గవర్నమెంట్ నుంచి కొంత సపోర్ట్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనుకునే వాళ్ళకు కూడా ఇస్తారు. సో కావాల్సిందల్లా మీకు అర్థమైపోయింది కదా, ఇది జీవామృతాన్ని తయారు చేయాలి అని బలమైన ఆలోచన, సేంద్రీయ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజల ఆరోగ్యాన్ని అది ఖచ్చితంగా కాపాడుతుందనే నమ్మకం ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సహాయం అందుతుంది. కాబట్టి ఫస్ట్ ఫేజ్లో 10,000 మందికి పైన ఇస్తున్నారు కాబట్టి షేర్ చేయండి. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, ముందైతే ఫాలో చేయండి.